ఆ యొక్క లీజు డేట్ గిట అయిపోవడం జరిగింది. మరి ఆ డేట్ అయిపోయిన తర్వాత అచ్యుత ఎడ్యుకేషన్ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. మరి అందులో లోకల్ మా యొక్క పిల్లలు ఇక్కడ ఉన్న ఈ మండల స్థాయిలో గానీ ఇక్కడ తెలిసిన చుట్టుముట్టు గ్రామాల పిల్లలు గానీ హోటల్ మేనేజ్మెంట్ లో చేసినప్పుడు మనకు కొంచెం అందులో తక్కువ చేసిద్దురు అన్న బయట కంటే ఇక్కడ 50% తక్కువనే ఉంటుండే. మా లోకల్ వాళ్ళకు లోకల్లో ఎడ్యుకేషన్ పెట్టేందుకు ఆయన కపిల్ గారు మాకు డిస్కౌంట్ ఇస్తా ఉంటుండే. మరి అలాంటి వాళ్ళు వచ్చి నన్ను అడగడం జరిగింది వాళ్ళకి మాకు న్యాయం చేకూర్చమని. అందుకు మేము వాళ్ళ తరపు నుంచి పోరాడుతా ఉన్నాము. మరి ఒక పంచాయతీ వెంచర్లో గేట్ పెట్టడం ఎంతవరకు సబబు నాకు అర్థమైతలేదు. అది ఒక ఓపెన్ వెంచర్లో గ్రేడెడ్ కమిటీ లాగా దాన్ని పెట్టి దాని గేట్లు పెట్టి ప్రజలంతా భయభ్రాంతులకు గురి చేసి తుపాకులతో తిరగడము, రంజిత్ రెడ్డి యొక్క మనుషులు అలా తుపాకులతో తిరగడము, లైసెన్స్ గన్నులతో తిరగడము, మరి అక్కడ ప్లాట్ల యజమానులపై తుపాకులు గురి పెట్టడము, మరి కాలిస్తే లెక్కలు చెప్పుకొని ఇక్కడ మీరు బతుకులు సరిపోవడము, ఇవన్నీ జలవిఆర్ రామరాజు గారు గాని మరి యొక్క రంజిత్ రెడ్డి బినామీ తిరుపతి రెడ్డి గారు గాని వీళ్ళంతా ఈ బంద్ చేసుకొని యథావిధిగా ఎవరి వాళ్ళకు న్యాయబద్ధంగా వచ్చేటి ఇచ్చేసి న్యాయపరంగా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఇక్కడ ధర్నా కలెక్టరేట్ దగ్గర పెట్టడం జరగడం అంటే కారణం ఏమిటంటే ఒక జిల్లా మేజిస్ట్రేట్ ఒక జడ్జి లాంటి వాడు కాబట్టి ఆయన దానికి వస్తే న్యాయం చేస్తారని చెప్పి ఆయన దానికి రావడం జరిగింది. ఇక్కడ శాంతియుత ధర్నా పెట్టుకోవడం జరిగింది. మాట్లాడితే ఏం చేసుకోవడం చేసుకోండి. అధికారులు కూడా స్పందిస్తలేరా? అధికారులు ఏమనంటే రంజిత్ రెడ్డితో మాట్లాడండి. ఒక స్టేట్ గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించింది 3 కిలోమీటర్ల పైప్ లైన్, 1 ఫీట్ పైప్ లైన్ తీసుకొని పోయి సుమారు 6 లక్షల లీటర్ల నీళ్లు రోజుకి ఇస్తారు ఎలాంటి పర్మిషన్ లేకుండా. ఇది ఎక్కడైనా న్యాయం ఉందా? ఒక పేదవాడికి రోజుకు 10 బిందెల నీళ్ళు ఇవ్వాలి గవర్నమెంట్. 10 బిందెల నీళ్ళు ఇవ్వని శాతం కాదు. ఒక 6 లక్షల 7 లక్షల లీటర్ల నీళ్ళని వృధాగా ఆయనకు స్నానాలు చేయడానికి, బాత్రూమ్ ఆడుకోనికి కృష్ణానది నీళ్లు, గోదావరి నీళ్ళు ఇస్తారు. నిన్నాక మన 15 రోజుల కింద చూడండి, మీకు చూపిస్తా. మీ కళ్ళం కంటే ఉంది పైప్ లైన్. అర్ధమరాత్రి దొంగల కేసుకపోయిన పైప్ లైన్, ఎలాంటి పర్మిషన్ లేదు. దీని మీద ఛాలెంజ్ చేస్తున్నా. ఇంత పోరాటాలు చేస్తున్నా ఎట్లాంటి స్పందన లేదు. మరి ఏంది కార్యాచరణ ఏముండదు? కార్యాచరణ ఇక్కడ తోటి ఆగలేదు. జిల్లా వరకు వచ్చినాము, జిల్లా మెజిస్ట్రేట్ వరకు వచ్చాము. ఇది రాష్ట్ర లెవెల్లో తీసుకపోతామని చెప్పి నేను చెప్తా ఉన్నాను. పాదయాత్ర తరపున ప్రజలందరూ ఇదే మూకుమ్మడిగా తీసుకొని పోయి సెక్రటరీ ముట్టడి పెడతామని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి అని ఇంటి దాకా పోతాము, అక్కడ బైఠాయించి రంజిత్ రెడ్డికి ఏం చెప్తారు? రంజిత్ రెడ్డి గారు ఇలా నీ దుర్మార్గం చేస్తే ఊరుకునే లేదు. నీదిగా అయిపోయింది, దగ్గరకు వచ్చింది. నువ్వు కోళ్ళ ధర తినొచ్చప్పుడు ఇప్పుడు మనుషుల ధర తింటాడు, భూముల ధర తింటావు, నువ్వు ఊరుకునే లేదు రంజిత్ రెడ్డి. ఇక నీ ఎంబడి తథ్యం, నీ ఎంబడి పడతాం. ఇది ఆరంభమే, ఇది ముగింపు కాదు, ఇది ఆరంభమే. రంజిత్ రెడ్డి గారు ఎంబడే ఆ పేద ప్రజల ప్లాట్లకు దారిడువు. మరి అదే విధంగా ఆ అచ్యుత ఎడ్యుకేషన్ కు ఏవైతే డబ్బులు అవి కట్టాయి, నీవు న్యాయబద్ధంగా మా గ్రామస్తులు మీకు ఆదరిస్తాము, నేను మంచిగా దందా చేసుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.